డైరెక్ట్ సెల్లింగ్లో చాలామంది మనీ ఇన్వెస్ట్ చేయడం అవసరమా, ఎందుకని ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఈ బిజినెస్ చేయలేమా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. నన్ను అడిగితే డైరెక్ట్ సెల్లింగ్లో ఇన్వెస్ట్మెంట్ ఉండదు. అయినా సరే చాలామంది ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నారు కాబట్టి అసలు నిజంగా మీరు అనుకునే ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తున్నారు, అదే ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో చేస్తే మీకు ఎంత వస్తుంది, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది అనేది ఒకసారి స్టెప్ బై స్టెప్ మనం డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో మనకి స్పాన్సర్ చేస్తున్నవారు పేటిఎం మనీ యాప్. ఈ యాప్ ద్వారా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇది డీమ్యాట్ అకౌంట్ అనమాట. దీన్ని వాడడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇందులో మనం లైవ్ ట్రేడింగ్ చేయొచ్చు, గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇన్వెస్ట్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఈ పేటిఎం మనీ తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే జీరో కేవైసీ ఛార్జెస్. మనం 50 రూపీస్ నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. దీంట్లో చాలా మల్టిపుల్ ఫీచర్స్ ఉన్నాయి. ఇక మనం సబ్జెక్ట్లోకి వెళ్తే, ఈ బిజినెస్లో జాయిన్ అయిన వాళ్ళు 2 రకాలుగా ఉంటారు. ఒకరు కస్టమర్ యాంగిల్లో ఉంటారు. వీళ్ళకి ఏంటంటే ప్రొడక్ట్ డిస్కౌంట్లో వస్తే చాలు. ఓకే, ఈ డిస్కౌంట్లో రావడానికి వాళ్ళు ఐడి క్రియేట్ చేసుకుంటారు, లేదా ఇంక తెలిసిన వాళ్ళకు 4-5 చెప్తారు. దాని ద్వారా వాళ్ళకి ప్రొడక్ట్ డిస్కౌంట్ వస్తే చాలు. దీన్ని ఏమంటారంటే కస్టమర్ బేస్ అంటారు. పేరుకి ఐడి తీసుకుంటారు, బట్ వాళ్ళ ప్రొడక్ట్ డిస్కౌంట్ రావడం కోసం మాత్రమే ఐడి తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇంకో కేటగిరీ ఉంటారు, వీళ్ళని డిస్ట్రిబ్యూటర్స్ అంటారు, లేదా డైరెక్ట్ సెల్లర్స్ అంటారు. ఈ డైరెక్ట్ సెల్లర్స్ ఎందుకు వస్తారు అంటే కేవలం డబ్బులు సంపాదించడానికే వస్తారు. వాళ్ళు ప్రొడక్ట్ వాడుతూ దాని మీద డబ్బు సంపాదించాలనేది వీళ్ళ ఆలోచన. మీరు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుందాం. ఓకే, సో డిస్ట్రిబ్యూషన్ తీసుకుందాం అనుకుంటున్నారు, డైరెక్ట్ సెల్లర్ అవుదాం అనుకున్నారు. ఓకే, లేదా ఓ కంపెనీలో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు. సో జాయిన్ అవ్వడం అనేది లీగల్గా ఉన్న ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో అయినా రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీ, జాయినింగ్కి డబ్బులు ఏమి ఉండవు. కానీ బిజినెస్ స్టార్ట్ చేయాలి కదా, జాయిన్ అయితే బిజినెస్ స్టార్ట్ చేసినట్టు కాదు. జాయిన్ అయిన తర్వాత అందులో ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తే ఆ ప్రొడక్ట్ కనుక మనకు నచ్చి 10 మందికి రిఫర్ చేస్తే డబ్బులు వస్తాయి. అంటే ఏంది, ఆ ప్రొడక్ట్ పర్చేజ్ చేయడం అనేది కంపెనీ టు కంపెనీ ఒక వేరియేషన్ ఉంటుంది. ఓకే, అది ఒక కంపెనీలో 1000 రూపాయలు ఉండొచ్చు, ఇంకో కంపెనీలో 5000 ఉండొచ్చు, ఇంకో కంపెనీ 10,000 ఉండొచ్చు. 50,000, 1,00,000 రూపాయలు, 2 లక్షలు ఉందంటే అది డేంజర్. ఆ జోన్లోకి వెళ్ళకండి. మీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మినిమం అమౌంట్ ఎంతో కొంత ఉంటుంది. ఎగ్జాంపుల్కి మీరు ఇంట్లో వాడుతున్న సోప్, షాంపూ, ఆమ్లా హెయిర్ ఆయిల్, టూత్పేస్ట్, బట్టలు ఉతికే డిటర్జెంట్, పాత్రలు తోమే లిక్విడ్, ఓకే, ఫ్లోర్ అండ్ టాయిలెట్ క్లీనరు, టాల్కమ్ పౌడర్, ఇవన్నీ మీరు సూపర్ మార్కెట్లో తీసుకుంటున్నారు అనుకుందాం. సూపర్ మార్కెట్లో ఇవి తీసుకున్నప్పుడు మీకు మార్కెట్లో యావరేజ్గా ఇప్పుడున్న రేట్ ప్రకారం 1,382 రూపాయలు అవుతుంది. రౌండ్ ఫిగర్ 1,400 వేసుకుందాం. ఈ 1,400ని ఒక సంవత్సరం పాటు మీరు ఒక బ్యాంకర్కి ఇచ్చారనుకుందాం, లేదా రికరింగ్ డిపాజిట్ చేశారు. రికరింగ్ డిపాజిట్ ఒక సంవత్సరం పాటు, అంటే నెలకి 1,400 ఇన్వెస్ట్మెంట్ కదా మనం అనుకుంటుంది. సో ఈ ఇన్వెస్ట్మెంట్ నెలకి 1,400 మీరు రికరింగ్ డిపాజిట్లో 12 నెలలు చేశారనుకుందాం. ఈ 12 నెలలకి మనకి 16,800 అవుతుంది మన ఇన్వెస్ట్మెంట్. సో రికరింగ్ డిపాజిట్లో ఒక 6% మనకి ఇంట్రెస్ట్ ఇచ్చారనుకుందాం. సో ఈ 16,800కి మనకు వడ్డీ దాదాపుగా 556 రూపాయలు అవుతుంది. ఒక సంవత్సరం పాటు మీరు 1,400 ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తే మీకు మొత్తం 17,356 రూపాయలు అవుతుంది బాస్. 16,800 మీరు ఇన్వెస్ట్ చేస్తే వడ్డీతో కలిపి 17,386 రూపాయలు వచ్చింది. బ్యాంకర్కి మీరు డబ్బులు ఇచ్చినప్పుడు మీరు పెద్ద కష్టపడేది ఏం లేదు. నెలకి 1,400 రూపాయలు ఆయనకి ఇస్తున్నారు. సో నెలకు 1,400 ఇస్తున్నప్పుడు సంవత్సరం పాటు డిపాజిట్ చేశారు, మీకు 556 రూపాయలు వడ్డీ కలుపుకొని మొత్తం మీ అసలు మీ వడ్డీ కలిపి 17,386 రూపాయలు సంథింగ్ అవుతుంది. ఇది మీ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి మీరు పెద్ద కష్టపడింది లేదు, మీకు వచ్చే బెనిఫిట్ కూడా పెద్దగా ఏం లేదు. ఎక్కువ ప్రొడక్ట్స్ కూడా కాదు, సేమ్ ఇవే ప్రొడక్ట్స్ని మీరు డైరెక్ట్ సెల్లింగ్లో తీసుకున్నారనుకుందాం. ఎగ్జాంపుల్కి సోపు, షాంపూ, ఆమ్లా హెయిర్ ఆయిల్, బట్టల డిటర్జెంట్, డిష్ డ్రాప్స్, ఓకే, మల్టీపర్పస్ టూత్పేస్ట్, ఇవన్నీ మీకు ఒక ప్లాంట్గా తీసుకుంటే డైరెక్ట్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్లో మీకు 1,233 రూపాయలకే వస్తుంది. మీకు సూపర్ మార్కెట్లో పెద్ద డిస్కౌంట్ ఉండదు. ఇక్కడ 20% డిస్కౌంట్ పోను 295 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. 3 నెలలకు 4 నెలలకు ప్యాకేజీలు ఉంటాయి. కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఈ 8 ప్రొడక్ట్స్ 938 రూపీస్, రౌండ్ ఫిగర్ 950 వేసుకుందాం. ఎవ్రీ మంత్ 950 రూపీస్లో మీకు ఈ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ఓకే, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, నన్ను అడిగితే ఇది ఇన్వెస్ట్మెంటే కాదు, కిరాణా షాప్లో పెట్టేదానికన్నా ఓకే 1,400 కిరాణా షాప్లో పెడుతుంది, సూపర్ మార్కెట్లో పెడుతుంది. 1,400 కన్నా ఇక్కడ మీకు ఎంత, 950 రూపాయలు.
అంటే యావరేజ్గా ఎంత మిగులుతుంది మీకు నెలకి? 450 రూపీస్ మిగులుతుంది. ఓకే, సో 450 రూపీస్ సేవ్ చేస్తున్నారు. ఈ అమౌంట్ని మీరు అక్కడ కొనేదేదో ఇక్కడ కొంటున్నారు. ఇలా 12 నెలలు కొన్నారు అనుకుందాం. 12 నెలలకి ఎంత వస్తుంది బాస్ మీకు? 12 నెలలు ఆ ప్రొడక్ట్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ ప్రొడక్ట్స్ మీకు వచ్చేస్తున్నాయి. ఓకే, మీకు నచ్చాయి. ఈ 12 నెలలు కన్సిస్టెంట్గా మీరు బిజినెస్ చేశారు. అంటే మీరు ఒక 10 మందికి తెలిసిన వాళ్ళకి చెప్పుకుంటూ వెళ్ళారు. ఈ ప్రోడక్ట్ నేను వాడుతున్నాను, నాకు నచ్చింది, పలానా ప్రోడక్ట్ నేను వాడుతున్నాను, నాకు మంచిగా అనిపించింది అని చెప్పుకుంటూ వెళ్ళారు. ఓకే, సో చెప్పే విధానం చాలా డిఫరెంట్ వేలో చెప్పొచ్చు. సోషల్ మీడియాలో ద్వారా చెప్పొచ్చు, వాట్సాప్ ద్వారా చెప్పొచ్చు, ఫేస్బుక్ ద్వారా చెప్పొచ్చు, కాల్ చేసి చెప్పొచ్చు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళారు. సో మీరు అనుకుంటున్న ఈ పెట్టుబడి ఎట్లాగో ఇన్ని సంవత్సరాల నుంచి మీరు కిరాణా షాప్లో పెడుతున్నారు, దాన్ని పెట్టుబడే అనుకుంటున్నారు. ఓకే, పెట్టుబడే అందాం. నన్ను అడిగితే పెట్టుబడి కాదు, మన అవసరానికి పెడుతున్నాం. మీరు అవసరానికి వాడుతున్న డబ్బులనే ఇక్కడ పెట్టారు. నెలకి 950 రూపాయల చొప్పున ప్రోడక్ట్ కొన్నారు. 950 రూపాయల చొప్పున మీరు ప్రోడక్ట్ కొన్నప్పుడు మీకు ఏమవుతుంది? దాదాపుగా సంవత్సరానికి ఎంత అవుతుంది? 14,400 అవుతుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన ఈ 14,400 మీరు ప్రాపర్గా ఈ వాడుతూ, ఓకే, మీరు కనుక యావరేజ్గా ఒక నెలకి 20 మందికి 30 మందికి చెప్పుకుంటూ వస్తే దాదాపుగా మీ ఇన్కమ్ 1,40,000 కావచ్చు. ఇంతటితో ఆగుతుందా? మీరు ఇంకా బిజినెస్ మంచిగా చేసుకుంటే 2 lakhs అవ్వచ్చు 2 yearsకి. ఒకవేళ పెరుగుతున్న 3 lakhs అవ్వచ్చు, 8 lakhs కూడా అవ్వచ్చు. మనం బిజినెస్ బిల్డ్ చేసుకునే దాన్ని బట్టి, టీముని బిల్డ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీరు అంటున్న ఈ ప్రొడక్ట్స్ కొనడం వల్ల సంవత్సరంలో 14,400 ఖర్చు పెట్టడం వల్ల 1,40,000 వస్తున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ అని మీరు అనుకునే ఇన్వెస్ట్మెంట్ కరెక్టా కాదా? అదే అమౌంట్ని మీరు బ్యాంకుకి ఇస్తే తిప్పి కొడితే 550 రూపాయలు ఇంట్రెస్ట్ రావట్లా. ఇక్కడ పెడితే మీరు టైము ప్లస్ ఈ ప్రొడక్ట్స్ కొంటే మీకు 1,00,000 రూపాయలు 40,000 వస్తున్నాయి. సో ఇన్వెస్ట్మెంట్ మంచిదా కాదా మీరే ఒకసారి ఆలోచించండి. ఓకే, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనే అనకండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మనం కొంటున్న ప్రోడక్ట్నే ఒక షాప్ నుంచి ఇంకొక షాప్కి షిఫ్ట్ అయ్యాం. ఇందులో ప్రొడక్ట్స్ చాలా కాస్ట్ ఉంటాయనే యాంగిల్లో ఉంటారు. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ప్రొడక్ట్స్ కాస్ట్ కాదు, క్వాలిటీని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం బయట మార్కెట్లో దొరికేదానికన్నా ఇంకొక రూపాయి తక్కువే అనిపిస్తుంది. అది దాన్ని వాడి టెస్ట్ చేస్తే కానీ అర్థం కాదు. అందుకని ఫ్రెండ్స్, ఇలాంటి ఒపీనియన్ ఉంటే ఒక్కసారి ట్రై చేయండి, అది కరెక్టో కాదో మీకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. గో సెల్ఫ్ మేడ్.